أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. تلك حدود الله ومن يطع الله ورسوله يدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها وذلك الفوز العظيم. صدق الله العظيم. అనంత ప్రణామయుడ పరకృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించిన కాక ఆమేన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథం అంతిమ దేవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం 13వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఇవన్నీ అల్లాహ్ విధించినటువంటి హద్దులు. ఎవరైతే అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో అటువంటి వారికి క్రింద కాలువలు ప్రవహించే ఉద్యానవనాలలో స్వర్గ సుఖాలు ఉన్నాయి. మరి ఆ వనాలలో అతను కలకాలం ఉంటాడు. ఇదే అసలు సాఫల్యము. మరి ఎవరైతే అల్లాహు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతూ అల్లాహ్ విధించినటువంటి హద్దులను అతిక్రమించే వాణ్ణి ఆయన అగ్నిలో పడవేస్తాడు. అందులో అతడు సదా ఉంటాడు. అతనికి మిక్కిలి అవమానకరమైనటువంటి శిక్ష పడుతుంది. సోదరులారా, ఈ వాక్యాల్లో సృష్టి ప్రభువు స్వర్గానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారు, వీరి ఇరువురి మధ్య ఉండే ఆ భేదం ఏమిటి, ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తిల్క హుదూదల్లా, ఇవన్నీ కూడా దైవం విధించినటువంటి హద్దులు. మానవ మాత్రులు విధించినటువంటి హద్దులో, లేకపోతే ప్రభుత్వాలు విధించినటువంటి హద్దులో కాదు సోదరులారా. ఇవన్నీ కూడా మన సృష్టి ప్రభువు, మన సృష్టికర్త మన మంచి కోసము మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, హద్దులు. కానీ మనిషి వీటిని పెడచేవిన పెడుతూ ఉంటాడు. నాకు సంబంధం కాదు అని కొంతమంది, అవి ఒక వర్గం వారికి అని కొంతమంది, సరే దానికి ఇంకా కొంచెం సమయం ఉన్నది, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆలోచిద్దామని మరికొంతమంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సాకుతోటి, ఏదో ఒక వంకతోటి దైవం విధించినటువంటి హద్దులకు దూరంగానే తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. సోదరులారా, చూడండి, తల్లి తండ్రులను మనం చూసుకున్నట్లయితే బిడ్డలకు కొన్ని మాటలు వాళ్ళు బోధిస్తూ ఉంటారు. ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి, ఈ విధంగా చెయ్యకూడదు అని చెప్పి. అదేవిధంగా మరి అతను చెడు సావాసాలకు లోనవుతున్నప్పుడు అతన్ని మందలిస్తూ ఉంటారు, దండిస్తూ ఉంటారు. అదేవిధంగా మరి కొంచెం పెద్ద అయిన తర్వాత మరి చెడు అలవాట్లకు లోనై ఇంకా ప్రేమ వ్యవహారాలలో పడి అతను తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నప్పుడు తల్లి తండ్రి అతన్ని మందలిస్తుంటారు, కొంచెం కటువుగా ప్రవర్తిస్తుంటారు. అతనికి అర్థం కాదు, నా ఆనందానికి వీళ్ళు ఎందుకు అడ్డొస్తున్నారు అనేది అతను ఆలోచన చేస్తుంటాడు. కానీ నా భవిష్యత్తు గురించి ఆలోచన చేసి వీళ్ళు నాకు మంచిని చెప్తున్నారు, నా మంచి కోసమే చెప్తున్నారు అన్న ఆలోచన అతనికి ఉండదు. అతను ఎల్లప్పుడూ తన స్వార్థం గురించి ఆలోచిస్తుంటాడు. నా ఆనందానికి, నా సుఖానికి అడ్డొస్తున్నారు వీళ్ళు, ఎందుకు నా ఆనందాన్ని కాదంటున్నారు అన్నదే ఆలోచన చేస్తాడు. కానీ భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, మరి అప్పుడు ఎదుర్కొనే అతను ఎటువంటి వ్యవహారాలు అతను ఎదుర్కోవాలి, ఈ విషయాల గురించి అతను ఎంత మాత్రం కూడా ఆలోచన చేయడు. అదేవిధంగా సోదరులారా, మన సృష్టి ప్రభువు, మన దైవము మరణం తర్వాత మనం ఎదుర్కొనే జీవితాన్ని గురించి మరి ఆలోచన చేసి ఇక్కడ మనకు కొన్ని మార్గాలను బోధిస్తున్నాడు, కొన్ని హద్దులను విధిస్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచము తాత్కాలికమైనటువంటి ప్రపంచము.
ఈ ప్రపంచం తర్వాత మనం ఎదుర్కొనే ఇంకొక ప్రపంచం ఉన్నది మరణం తర్వాత. అది శాశ్వతంగా ఉండేది, ఏ మాత్రం కూడా మరి అది ముగింపు అనేది లేనటువంటిది. అక్కడ మనము బాధలు పడకూడదు, భయంకరమైనటువంటి నరకాగ్నికి లోనవ్వకూడదు అన్న ఆలోచనతోటే దైవము చిన్న పిల్లవానికి బోధించిన మాదిరిగా మనకు అన్ని కూడా బోధిస్తున్నాడు. సోదరులారా, ఇక్కడ ఒక ప్రశ్న మనకు అందరిలో కూడా ఉదయిస్తూ ఉంటుంది. ఏమండి, స్వర్గము ఆయనే పెట్టాడు, నరకము ఆయనే పెట్టాడు, మరి ఈ విధంగా రెండు ఆయన పెట్టి నరకాలను ఎందుకంటే మనల్ని తోసేస్తాడు అన్న ప్రశ్న వస్తుంది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, సరేనండి ఇన్ని హద్దులన్నీ పెడుతున్నాడు కదా, ఇవేమీ లేకుండా స్వర్గాన్ని ఇచ్చేయచ్చు కదా, ఇదొక ప్రశ్న. మరొక ప్రశ్న ఏమొస్తుందంటే, అవునండి ఆయన తలిస్తే నాకు స్వర్గాన్ని ఇస్తాడు, ఆయన తలిస్తే నరకాన్ని ఇస్తానంటున్నాడు, సరే అన్నీ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఇంకా పని ఎందుకంటే నేను చేయడము, నేను ఎందుకంటే ఆలోచన చేయడము అని మరికొంతమంది. సోదరులారా, ఇవన్నీ కూడా మరి శైతాను మనిషిని మార్గం తప్పించడం కోసము మన మనస్సులో వేసే ఆ చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా. ఎందుకంటే దైవము ఇక్కడ మనిషిని కేవలము ఆరాధన చేయడం కోసమే అంత మాత్రం కూడా పుట్టించలేదు. ఇది మన అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని మనం విని ఉన్నాము. ఇన్ని జాయిలు ఫిల్ అర్ది ఖలీఫా, నేను ప్రపంచంలో నా ప్రతినిధిని నియమిస్తున్నాను అని దైవము మనిషిని ఉద్దేశించి చెప్తాడు. కాబట్టి ప్రతినిధి పని ఏమిటి? కేవలం ఆరాధన చేసుకుంటూ ఒక గదిలో కూర్చోవడం అంత మాత్రం కూడా కాదు. ప్రతినిధి పని ఏంటంటే తన యజమాని ఏదైతే చెప్తాడో దానిని చేస్తూ ఉండడమే ప్రతినిధి పని. అదేవిధంగా సోదరులారా, ఈ ప్రపంచంలో మనము దైవం యొక్క ఆజ్ఞను మరి మనము అనుసరిస్తూ ప్రపంచాన్ని అనుసరింపజేయడమే మరి మనకు దైవం విధించినటువంటి బాధ్యత. అంతే తప్పించి మన ఆరాధనలు లేకపోతే ఇవి ఇవి ఇది మాత్రమే అంత మాత్రం కూడా కాదు సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మరి దైవం మనకు కొన్ని హద్దులను విధించాడు. ఆ హద్దులకు లోబడి జీవితము గడుపుతామా లేదా అన్న పరీక్షను ఎదుర్కోవడం నిమిత్తమే మనం ఈ ప్రపంచం మనకు వచ్చాము సోదరులారా. కాబట్టి ఇక్కడ దైవము స్వర్గాన్ని నరకాన్ని కూడా ఆయనే పుట్టించాడు. కానీ మనము స్వయంగా మన చేతులతోటి స్వర్గంలోనికి వెళ్తామా లేకపోతే నరకానికి పోతామా అన్నది మన ఎంపిక మీద దైవము మనకు ఎంపిక స్వేచ్ఛను మనకి ఇవ్వడం జరిగింది. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, ఇన్నా హదైనాకుం సబీలా ఇమ్మా షాకిరు వ ఇమ్మా కఫూరా. నేను మీ ముందు రెండు మార్గాలను పెట్టాను, అయితే మీరు మంచి మార్గంలోనికి వెళ్ళి కృతజ్ఞులైనా కావండి, లేకపోతే చెడు మార్గంలోనికి పోయి కృతజ్ఞులైనా కావండి అంటున్నాడు. కృతజ్ఞులైనా అవ్వండి లేకపోతే కృతజ్ఞులైనా అవ్వండి. కాబట్టి ఈ రెండు మార్గాల్లో ఏ మార్గంలో వెళ్ళడం అనేది దైవము మన ఎంపిక, మన స్వేచ్ఛ మీద దైవం విడిచిపెట్టేశాడు. కానీ మనిషి ఏం కోరుతాడంటే, నేను బలవంతంగా మంచి మార్గంలోకి వెళ్ళిపోవాలి, ఆటోమేటిక్గా నేను మరి స్వర్గంలోనికి వెళ్ళిపోవాలి, ఏ కష్టము పడకూడదు, నేను హాయిగా స్వర్గంలోనికి వెళ్ళిపోవాలి. ఇది మనిషి ఎప్పుడు కూడా కోరుతూ ఉంటాడు. ఎందుకంటే సోదరులారా, అంతిమ దేవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, అం హసిబుతుం తదఖులుల్ జన్న, మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించారని మీరు ఆశపడుతున్నారా? అది ఎంత మాత్రం కూడా సాధ్యమయ్యే పని కాదు సోదరులారా. ఈ ప్రపంచంలో మనము ₹1 సంపాదించాలి అంటే ఎంత కష్టపడతామో మనకు తెలుసు. ఊరికే మనకు ఎంత మాత్రం కూడా ఏది కూడా రాదు డబ్బు. అలాంటిది భూమి ఆకాశాల విశాలమైనటువంటి స్వర్గము దైవము రాబ్బాయి ఇగో నీకోసమని తయారు చేసాను తీసుకొని దైవం మనకి ఇచ్చేస్తాడు. దానికి తగ్గ కృషి మనం చేయొద్దా సోదరులారా? సరే, మనం ఆలోచన చేయాలి, దానికి అర్హతను సాధించాలి, దానికి తగ్గ కృషి చేయాలి. ఆ తర్వాత మరి దైవం యొక్క కరుణ మీద మనము భరోసా పెట్టుకున్నట్లయితే అప్పుడు మనకు దక్కేది ఆ స్వర్గం. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, స్వర్గాన్ని నాకు ఆటోమేటిక్గా ఇచ్చేయాలి. ఏ విధంగా అయితే ఇతర జీవజాలాలు చూస్తున్నాం మనము, ఈ పక్షులు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే దేవుని యొక్క ఆరాధన చేస్తున్నాయి. మనిషికి మళ్ళీ అనేక మంది దైవాలను అవి కల్పించుకోలేవు, వాటికి తెలియదు. అవి దైవానికి సాటి సమానం కల్పించవు. తమను సృష్టించినటువంటి ఆ సృష్టి ప్రభు అల్లాహకు మాత్రమే ఆరాధన చేస్తుంటాయి, ఆ సర్వేశ్వరుడికి మాత్రమే ఆరాధన చేస్తుంటాయి. మనిషి కూడా అదే విధంగా నేను ఆటోమేటిక్గా చేయాలి, ఆటోమేటిక్గా అన్నీ కూడా అయిపోవాలి, నా బుద్ధిని నా జ్ఞానాన్ని నేను ఆలోచింప చేయకూడదు, ఇది మనిషి సహజంగా కోరుతూ ఉంటాడు సోదరులారా.
పరీక్ష అనేది లేకపోతే తర్వాతి తరగతికి ఒక విద్యార్థి ఏ విధంగా వెళ్తాడు? 10వ తరగతి పాస్ కాలేదనుకోండి, ఇంటర్మీడియట్లో ఏ విధంగా జాయిన్ అవుతాడు? అదేవిధంగా సోదరులారా, ఇక్కడ దైవం మనకు పరీక్షలు పెడుతున్నాడు. మంచి మార్గం మీద చూపించాడు, చెడు మార్గం మీద చూపించాడు. రెండింటిలో ఏ మార్గంలో వెళ్ళడం అనేది అదొక పరీక్ష మనకు. ఈ ప్రాపంచిక ఆకర్షకాలను పెట్టాడు, జాగ్రత్త వీటి జోలికి వెళ్ళకండి అని, అదొక పరీక్ష. ఈ విధంగా మన జీవితంలో అడుగడుగు కూడా మనము దైవం యొక్క పరీక్షను ఎదుర్కొంటూ ఉంటాము. ఎందుకంటే సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, వలనబులవన్నకుం బిషయ్యిన్ మినల్ షర్రి, నేను మిమ్మల్ని ఆకలి దప్పులకు, భయ ప్రమాదాలకు, ఆదాయ నష్టాలకు గురి చేసి తప్పనిసరిగా మిమ్మల్ని నేను పరీక్షిస్తానంటున్నాడు. కాబట్టి ప్రపంచంలో అందరం కూడా మరి కొంతమంది పెద్ద పరీక్షలు ఎదుర్కొంటారు, కొంతమంది చిన్న పరీక్షలు. ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా మనం పరీక్షలు ఎదుర్కొంటున్నాము. ఈ పరీక్షలలో మనము మరి సరైన విధంగా మరి మనము నడుచుకొని ఆ మరణం తర్వాత రాబోయే జీవితాన్ని సాధించాలి. ఇది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి అందుకనే దైవం తెలియజేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆ సృష్టి ప్రభువు అల్లాహ్ విధించినటువంటి హద్దులు. కాబట్టి ఈ హద్దులను ఎంత మాత్రం కూడా మీరు అతిక్రమించకండి అని చెప్తూ స్వర్గానికి ఎవరు వెళ్తారు ఇక్కడ దైవం చెప్తున్నాడు. ఎవరైతే ఆ సృష్టి ప్రభు అల్లాహకు మరియు ఆయన పంపినటువంటి ప్రవక్తకు విధేయత చూపుతారో అటువంటి వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గపు వనాలను దైవం ప్రవేశింపజేస్తాడు. స్వర్గం ఎవరికంటే సోదరులారా, ఎవరైతే దైవానికి మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతారో. ఇదేంటండి దైవానికి విధేయత చూపడం అంటే అర్థమైంది, ప్రవక్తకు విధేయత చూపడం ఏంటండి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, దైవము మరి మనలను పుట్టించి మన ఇష్టానికి, మన జీవితానికి, మన ఇష్టం వచ్చినట్లు గడపడానికి అంత మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. దైవము మరి మనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా మనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చాడు. ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఏ పనులు చేస్తే సాఫల్యం పొందుతామో, ఏ పనులు సాఫల్యానికి దూరంగా తీసుకుని వెళ్తాయి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తన గ్రంథాలు, తన ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. కాబట్టి మనకు సాఫల్యం కలగాలి అంటే దైవ మార్గదర్శకత్వాన్ని మనం అనుసరించాలి. దైవ మార్గదర్శకత్వం అంటే ఆయన గ్రంథము మరియు ఆయన ప్రవక్త. ఇదేంటంటే గ్రంథం ఒకటి సరిపోతుంది కదా, మళ్ళీ ప్రవక్త ఎందుకు అన్న ప్రశ్న వస్తుంది. చూడండి, ఒక విద్యార్థికి టెక్స్ట్ బుక్ ఇచ్చేసామండి, ఇచ్చేసి బాగా చదువుకుని పరీక్షలు రాసేరా అంటే అతను చదువుకోగలడా? అంత మాత్రం కూడా చదువుకోలేడు. ఆ టెక్స్ట్ బుక్ను, ఆ పాఠ్య గ్రంథాన్ని అర్థమయ్యే విధంగా చెప్పే ఒక టీచర్ ఉంటే అప్పుడు అతనికి చక్కగా అర్థమవుతుంది. అదేవిధంగా సోదరులారా, దైవం గ్రంథాన్ని పంపి ఊరుకోలేదు. ఆ గ్రంథాన్ని మరి చక్కగా ఆచరించి మరి మానవాళికి ఒక నమూనాగా ఉండడం కోసము దైవం తన ప్రవక్తను మనుషుల నుండే ఉన్నతమైనటువంటి వాళ్ళను, ఉత్తమమైన వాడు, నైతికబద్ధమైనటువంటి వాడను తన ప్రవక్తలుగా ఎన్నుకుని వాళ్ళ ద్వారా గ్రంథాన్ని మరి ఆచరింపజేసి ప్రజలకు ఒక మాదిరిగా, ఒక ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్రంథాల పరంపరలో అనేక గ్రంథాలు వచ్చాయి. వలికుల్లి అజలిన్ కితాబ్ అంటున్నాడు, అంటే ప్రతి జాతికి కూడా ఒక గ్రంథం ఉన్నది అంటున్నాడు. మరి ఆ ప్రవక్తల పరంపరలో అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఆ విధంగా వచ్చినటువంటి, ఆ విధంగా ప్రభంపజేయబడినటువంటి ప్రవక్తలలో చివరిగా మనందరి కోసం వచ్చిన వారే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మనము ఆయన అనుచర సమాజం, అంటే ఆయన తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా మరి ఆ ప్రవక్త యొక్క అనుచరులు, ఆ ప్రవక్త యొక్క అనుచర సమాజం కింద మరి పరిగణింపబడతారు. కాబట్టి మన ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మన బాధ్యత ఏమిటంటే ఆ ప్రవక్తకు దైవం ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఖురాన్ రూపంలో, ఏ నిదర్శనాలను అయితే దైవము మరి ఖురాన్ రూపంలో మనకు తెలియజేశాడో వాటిని అనుసరించడము అది మన సాఫల్యానికి కొలబద్ద అనమాట. మన సాఫల్యానికి అది మార్గము. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅతకుం మౌఇజతుం మిర్ రబ్బికుం వ అంజల్నా ఇలైకుం నూరం ముబీనా. ఓ మానవులారా, మీ వద్దకు నేను మరి నా యొక్క గ్రంథాన్ని పంపాను, వివేచనా కాంతులు మీ వద్దకు వచ్చేసాయి. మరి ఎవరైతే ఈ గ్రంథాన్ని అనుసరిస్తారో, మరి ఎవరైతే ఈ వివేచనా కాంతులను మరి అనుసరించి తమ జీవితం గడుపుతారో వారు సాఫల్యాన్ని పొందుతారు,
వారు స్వర్గాన్ని పొందుతారు అని దైవం తెలియజేశాడు. మరి అదే విషయాన్ని మరొకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అల్లాహకు విధేయత చూపండి, ఆయన పంపినటువంటి ప్రవక్తను అనుసరించండి, అప్పుడు మీరు మరి సాఫల్యాన్ని పొందే అవకాశం ఉన్నది, స్వర్గాన్ని పొందే అవకాశం అప్పుడు మాత్రమే ఉన్నది అని దైవం ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకుందాము. సృష్టి ప్రభు అల్లాహ్ మరి ఏ విషయాలైతే మనకి ఇక్కడ తన చివరి గ్రంథం ద్వారా మనకు బోధిస్తున్నాడో వీటిని మనం బాగా ఆలోచన చేసి మన జీవితాలలో ఆచరించే మహాభాగ్యాన్ని దైవం అందరికీ కూడా ప్రసాదించుగాక. వాకులు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.